మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 473. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోతున్నా తప్ప కామెంట్స్ మాత్రం చాలా తక్కువ మందే చేస్తున్నారు. తప్పకుండా కామెంట్ చేయండి. విక్రమ్ వసుధార దగ్గరికి వచ్చి విరాస్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అర్థం కాక అడుగుతాడు. తెలియదు సార్, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పారు, కానీ నేను పిలుస్తున్నా కూడా సార్ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అని చెప్పగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు. సరే, నువ్వేమీ టెన్షన్ పడకు వస్తారా, విరాస్ త్వరగానే వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళి వైష్ణవి దగ్గర ఉండు, నేను కూడా బయటకు వెళ్తున్నాను, జాగ్రత్త అని చెప్పగానే సరే సార్, నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెబుతుంది వసుధార. విక్రమ్ బయటికి వెళ్ళి విలియమ్స్ని పిలుస్తాడు. విలియమ్స్ విక్రమ్ దగ్గరికి రాగానే విరాస్ సార్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే తెలియదు సార్, ఫామ్ హౌస్లో లేరా అని అంటాడు విలియమ్స్ ఏమీ అర్థం కాక. విరాస్ లేడు, కానీ ఇంతకీ సిద్ధార్థ్ దొరికాడా అని అనగానే విలియమ్స్ వెంటనే తల దించేసుకుని తెలియదు సార్ అని చాలా నెమ్మదిగా చెప్తాడు. ఇప్పుడు నిజం చెప్పు విలియమ్స్ అని విక్రమ్ కొంచెం కోపంగా అనగానే అది సార్, విరాస్ సార్ ఎవరికి చెప్పొద్దన్నారు అని భయంగా అంటుంటే అయితే సిద్ధార్థ్ దొరికాడా అని షాక్గా అంటాడు విక్రమ్. నిన్నే దొరికాడు సార్, కానీ విరాస్ సార్ నాకు కూడా చెప్పలేదు, ఈరోజు మార్నింగ్ చెప్పారు అని విలియమ్స్ అనగానే అంటే ఇప్పుడు విరాస్ అక్కడికే వెళ్ళాడా? అంత కోపంగా వెళ్ళాడంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అని వెంటనే విలియమ్స్ని విరాస్ గెస్ట్ హౌస్ డీటెయిల్స్ చెప్పమని అనగానే విలియమ్స్ భయంగా చూస్తాడు. పర్వాలేదు చెప్పు విలియమ్స్, ఇప్పుడు చెప్పకపోతే నేను ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు అని అనగానే వద్దు సార్, నేను చెప్తాను అని విలియమ్స్ విక్రమ్కి విరాస్ ఉండే ప్లేస్ చెప్తాడు. ఇంకా విక్రమ్ తన కారు దగ్గరికి స్పీడ్గా వెళ్తూ వసుధార బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ లాస్ట్ టైంది అసలు రిపీట్ కాకూడదని చెప్పి స్పీడ్గా తన కారు తీసుకుని విరాస్ ఉండే లొకేషన్కి స్టార్ట్ అవుతాడు. ఒక మాట కూడా నాకు ఎందుకు చెప్పలేదు విరాస్, నాకు తెలిస్తే మళ్ళీ నువ్వు ఆ సిద్ధార్థని ఏమన్నా చేస్తే నేను అడ్డుపడతానని అనుకున్నావా? అలా అని నువ్వే మొత్తం రిస్క్ తీసుకుంటే నేనెలా చూస్తూ ఉంటాను? నువ్వు నా ఫ్రెండ్వి, ఆవేశంలో ఏం చేస్తావో ఏంటో అని విక్రమ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి విరాస్ దగ్గరికి వచ్చేద్దాం. మరి నువ్వు వసుధారిని ఇబ్బంది పెట్టినప్పుడు తను ఇంతకంటే ఎక్కువగా పెయిన్ అనుభవించింది అని విరాస్ చెప్పగానే సిద్ధార్థ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు. విరాట్ సార్కి వసుధార గురించి తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్. విరాస్ సిద్ధార్థ్ చేతిని పట్టుకుంటూ ఈ చేతితోనే కదా వసుధార చేతిని గట్టిగా పట్టుకుని తన చేతికి గాయం చేశావు అని విరాస్ అంటుంటే సిద్ధార్థ్ భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు. విరాస్ పక్కనే ఉన్న బాడీగార్డ్ వైపు ఒక లుక్ వేయగానే అతను స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి తన పాకెట్లో ఉన్న గన్ను తీసి విరాస్కి ఇస్తాడు. విరాస్ చేతిలో గన్ని చూడగానే సిద్ధార్థ్కి పై ప్రాణాలు పైనే పోయాయి అనిపిస్తుంటే అతనికి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. విరాట్ సార్ ప్లీజ్ నన్నేమీ చేయకండి, బుద్ధి తక్కువై వసుధార జోలికి వెళ్ళాను, ప్లీజ్ ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళను, తను కూడా ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పింది, ఇంకెప్పుడు తన విషయంలో నేను ఇన్వాల్వ్ కాను. మీకే ఇంత కోపం వచ్చిందంటే ఇంకా వసుధారిని ప్రేమించిన వ్యక్తికి ఇంకా ఇంత కోపం వస్తుందో, ప్లీజ్ నన్ను బదిలేయండి, అతనికి కూడా చెప్పండి అని సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉంటే విరాస్ పెదవులపైన ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది. నీకు ఇంకా అర్థం కావడం లేదా నేనెవరో అని అంటుంటే సిద్ధార్థ్ ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తుంటే నేనేరా వసుధారిని ప్రేమించిన వ్యక్తిని, విరాస్ సింహాని అని అనగానే సిద్ధార్థ్ షాక్గా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. సిద్ధార్థ్ షాక్లో ఉన్నప్పుడే విరాస్ సిద్ధార్థ్ అరచేతిలో గన్ పెట్టి షూట్ చేయగానే సిద్ధార్థ్ అరచేతిలో నుండి బుల్లెట్ వేగంగా దూసుకుని వెళ్ళిపోతుంది. అది చూసిన కార్తిక్ అలాగే భయంతో బిగుసుకుపోతాడు. ఇంకా సిద్ధార్థ్ అరిచిన అరుపు ఆ గెస్ట్ హౌస్ మొత్తం వినిపిస్తుంటే అప్పుడే గెస్ట్ హౌస్లోకి అడుగుపెట్టిన విక్రమ్ ఆ అరుపు ఎక్కడి నుండి వచ్చిందో పరుగున అక్కడికి వెళ్ళి చూడగానే సిద్ధార్థ్ నేలపై పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండడం చూసి విక్రమ్ షాక్గా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ అని గట్టిగా పిలుస్తాడు.
విరాస్ విక్రమ్ వైపు చూసి, వచ్చావా, ఇంకా నువ్వు రాలేదేంటి అనుకున్నాను అని అనగానే, నేను వస్తానని నీకు తెలుసా అని అడుగుతాడు విక్రమ్. నేను ఫామ్ హౌస్లో కనిపించకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళానో తప్పకుండా తెలుసుకుంటావు కదా, అలా గెస్ట్ చేశాను అని విరాస్ అంటుంటే, వీడు కనిపించగానే నాకెందుకు చెప్పలేదు విరాస్ అని కోపంగా అంటాడు విక్రమ్. విరాస్ చిన్నగా నవ్వుతూ, నువ్విచ్చే కోటింగ్ వీడికి సరిపోతుంది అని అనుకుంటున్నావా? నీ స్టైల్లో వీడికి బుద్ధి చెప్తే వీడు మళ్ళీ నార్మల్ అయ్యి వసునే కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా అలాగే ఇబ్బంది పెడతాడు. అందుకే వీడికి నా స్టైల్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను అని చెప్పగానే విక్రమ్ సిద్ధార్థ్ వైపు చూసి, ఇంక చాలు విరాస్, ఇప్పటికే చాలా కొట్టావు, వాడిని చూస్తుంటే చచ్చిపోయేటట్టు ఉన్నాడు అని విక్రమ్ అంటుంటే, చచ్చిపోని విక్రమ్, వీడు పోతే దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు అని కోపంగా అంటాడు విరాస్. చూడు, వాడిని కొట్టాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పటికే నువ్వు వాడికి వేసిన శిక్ష చాలు, ఇంకా వెళ్దాం పద విరాస్ అని విక్రమ్ అంటుంటే, ఇంకెక్కడైంది విక్రమ్, వెయిట్ చేయి, ఇందాక నుండి ఏదో అంటున్నావు కదా, ఇప్పుడు నీ అంతటా నువ్వే వాడిని కొడతావు చూడు అని విరాస్ అంటుంటే, నేనా, ఇంకేం కొట్టాలి, వాడు ఇప్పటికే చచ్చేటట్టున్నాడు అని విక్రమ్ అసహనంగా అంటాడు. చూస్తా, ఇంకొంచెం సేపు వెయిట్ చేయని విరాస్ అంటూ మళ్ళీ సిద్ధార్థ్ని దగ్గరికి లాగి తన గుండెలపై తన షూని పెట్టి మిస్టర్ సిద్ధార్థ్ అని అనగానే సిద్ధార్థ్ భయంతో కళ్ళంట నీళ్లతో విరాస్ వైపును చూస్తాడు. అబ్బా, నువ్వు అంత ఇన్నోసెంట్గా చూస్తే వదిలేస్తానని అనుకున్నావా? నెవర్. నేను అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు అని అంటుంటే, విరాస్ ఏం అడుగుతాడా అని విక్రమ్ సిద్ధార్థ్ ఇద్దరు కూడా విరాస్ వైపు చూస్తూ ఉంటారు. విరాస్ సిద్ధార్థ్ వైపు చూస్తూ, జ్యూస్లో ఏం కలిపావు అని సీరియస్గా అంటాడు. విరాస్ నుండి ఆ మాట రాగానే విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు. సిద్ధార్థ్ భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటే, మాట్లాడు అని కంగుమని వినిపిస్తుంది విరాస్ వాయిస్. అది సార్ అని సిద్ధార్థ్ భయపడుతూ మాట్లాడుతుంటే, విరాస్ తన గన్నుతో సిద్ధార్థ్ ఫేస్ పై గట్టిగా పంచివ్వగానే సిద్ధార్థ్ నోట్లో నుండి బ్లడ్ అనేది బయటకు వస్తుంది. నోట్లో నుండి నిజం రాకుండా ఇంకేదైనా మాట వచ్చిందంటే ఇక్కడే చంపేస్తాను, నిజం చెప్పు అని విరాస్ అంటుంటే, అది అని తడబడుతూ స్లీపింగ్ టాబ్లెట్స్ అని చాలా లో వాయిస్తో చెప్పి తన ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూస్తాడు. అప్పటికే విక్రమ్ కళ్ళు ఎరుపు రంగును దాల్చితే తన రెండు చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుని సిద్ధార్థ్ని చంపేసేటట్టు చూస్తూ ఉంటాడు. ఏం చేయాలని అనుకుని వస్తారికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వాలని అనుకున్నావు అని విరాస్ కోపంగా అంటుంటే, నిన్న నా బర్త్డే సార్, వస్తారా నాతో పాటే ఉండాలని కోరుకున్నాను, అంతే తప్ప ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు అని సిద్ధార్థ్ భయంగా చెప్తుంటే, అవునా, నువ్వు కలిపేటప్పుడు నీ మనసులో ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు, మరి వస్తారా నీకు నో చెప్పిన వెంటనే ఎందుకు తనని 3-4 టైమ్స్ జ్యూస్ తాగమని ఫోర్స్ చేశావు అని విరాస్ ఇంకా సీరియస్గా అంటుంటే, చెప్పు, తను జ్యూస్ తాగితే ఏం చేయాలని అనుకున్నావు అని ఇంకా సిద్ధార్థ్ ముఖంపై ఇంకొక పంచిస్తాడు విరాస్. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, అలాగే పెళ్లి చేసుకుని వసుధారిని నా సొంతం చేసుకుంటే తను నాకు దూరం అవ్వకుండా ఉంటుంది అని అనుకున్నాను, అందుకే తను నన్ను రిజెక్ట్ చేశాను అని చెప్పగానే నేను తనని జ్యూస్ తాగమని ఫోర్స్ చేశానని సిద్ధార్థ్ భయంగా చెప్పి కళ్ళు మూసుకోగానే విక్రమ్కి నిన్న మార్నింగ్ సిద్ధార్థ్ తనతో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే తనని బలవంతంగా అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు గుర్తుకు రాగానే విక్రమ్ వెంటనే సిద్ధార్థ్ని పైకి లేపి ఇష్టం వచ్చినట్టు తన ముఖంపై పంచేస్తూ ఉంటాడు. విరాస్ క్రాస్ లెగ్స్ వేసుకుని విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు విరాస్ కొట్టిన దెబ్బలకి తాళలేక ఉంటే ఇప్పుడు విక్రమ్ కొట్టే దెబ్బలకి సిద్ధార్థ్కి దేవుడు కనిపిస్తూ ఉంటాడు. కార్తీక్ మాత్రం భయంగా ఇలా దొరికిపోయాడేంటి వీళ్ళిద్దరికి, ఇతనే ఇంత గట్టిగా కొడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు విక్రమాదిత్య సార్ ఎందుకు వచ్చారు, అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా అని అనుకోగానే కార్తీక్కి తన ఫ్యూచర్ కనిపిస్తుంది. విక్రమ్ సిద్ధార్థ్ని కొడుతూ ఒక అమ్మాయిని తనకి ఇష్టం లేకుండా ఫ్లాట్కి తీసుకువెళ్ళడమే తప్పంటే పైగా తనకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా, అంతేకాకుండా తనని అని ఇంకా ఏమీ మాట్లాడలేక కోపంతో కొడుతూ ఉంటాడు విక్రమ్. విరాస్ కూడా చాలా కోపంగా ఉన్న విక్రమ్ కొడుతున్నాడని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా విక్రమ్ కొట్టిన దెబ్బలకి కొంత సమయంలోనే సిద్ధార్థ్ స్పృహ కోల్పోయి అలాగే నేలకి ఒరిగిపోతాడు.
విక్రమ్ చిరాకుగా వచ్చి విరాస్ పక్కనే ఉన్న చైర్లో కూర్చోగానే ఇప్పుడు అర్థమైందా వాడికి నా ట్రీట్మెంట్ కరెక్ట్ అని చెప్పగానే అవును ఇలాంటి వెధవలకి నీ ట్రీట్మెంటే కరెక్ట్, అసలు వీడు ఇలా ఆలోచించాడని నేను అనుకోలేదు అని అంటూ అవును వసుధారిని జ్యూస్ తాగమని అన్నిసార్లు అడిగినట్టు నీకెలా తెలిసింది అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే విరాస్ తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి వీడియో ఆన్ చేసి విక్రమ్కి ఇస్తాడు. విక్రమ్ వీడియో ఓపెన్ చేసి వీడియో చూసిన తర్వాత షాక్గా విరాస్ వైపు చూస్తాడు. మరి వీళ్ళిద్దరి చేతిలో సిద్ధార్థ్ పరిస్థితి ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్లో చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది.